జాగ్రత్తగా వెళ్ళు నాన్న. చూడండి మా బాబు వాళ్ళ అక్కని ట్యూషన్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. ఇక్కడంతా చీకటిగా ఉంటుంది కదా, స్లోగా వెళ్ళు. ఇప్పుడు పిల్లల్ని చాలా కేర్ఫుల్గా తీసుకురావాలి కదండి, ఆడపిల్లల్ని. అందుకని దగ్గరుండి మా బాబే పికప్ చేసుకొని వస్తాడు. ఎవ్వరూ ఉండరు కదండి. ఇప్పుడు ఆడపిల్లలు ఒంటరిగా పంపించాలన్నా భయంగా ఉంది. కోల్కతాలో జరిగిన వీడియోలు చూస్తుంటే. వచ్చేసింది అక్కయ్య, వాడి కోసం వస్తూ ఉన్నాడు, నువ్వే వచ్చేసావా? మా పాపే వచ్చేసింది. అక్కి హాయ్ చెప్పు. పాపం మార్నింగ్ 8కి వెళ్తుందండి, నైట్ 8:30కి ఇంటికి వస్తుంది. 10th కదండి, పాపం చాలా కష్టపడుతుంది. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మంత్ ఎండ్ కదండి, మా వారు చాలా లేట్గా వస్తారు. అందుకని మా పాపని ట్యూషన్ నుంచి తీసుకొని అమ్మ దగ్గర కాసేపు ఉండి నైట్ 9:30కి అలా వెళ్ళిపోతాం ఇంటికి. లోపలికి పదా, ఇంకా చాలు, తొక్కింది కదా. కాసేపు అమ్మ దగ్గర ఉండి మళ్ళీ ఇంటికి వెళ్తానండి. మా అమ్మ దగ్గర ఉంటే తెలుగు సీరియల్స్ మొత్తము మా అమ్మతో పాటు నేను చూడాల్సిందే. పనిష్మెంట్ నాకు. ఎందుకు స్లోగా తొక్కొచ్చు కదా బంగారు. కలిసిపోయినాడు పాపం, వచ్చి వాటర్ తాగుతున్నాడు. ఇదిగోండి మా అమ్మ మార్నింగ్ నుంచి నైట్ 11 వరకు సీరియల్స్ పాపం టైంపాస్కి. ఇంకా మా అమ్మకి ఇదే. హాల్లో ఏమో మా నాన్న ఇక్కడ ఆయనకి నచ్చింది చూస్తాడు, అక్కడేమో మా అమ్మ చూస్తుంది. ఇక్కడ చూడండి బెడ్రూమ్లో మా తమ్ముడికి నచ్చింది, ఆయనకి ఫ్రిడ్జు, వార్డ్రూమ్ ఇదంతా. వాడికి నచ్చింది పెట్టుకొని ఇక్కడ చూస్తాడు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టీవీ పెట్టుకొని ఎవరికి నచ్చింది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ముగ్గురు ఉండారండి, ముగ్గురికి 3 టీవీలు. ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఇక్కడ ఎప్పుడైనా ఒక్కసారి ఈవినింగ్ టైం అట్లా వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోతాను నేను, ఒంటరిగా ఉంటుందని అమ్మ. ఈయనకి నచ్చింది ఇప్పుడు ఈయన పెట్టుకుంటున్నాడు టీవీ. ఎవ్వరు లేరు చూడండి. ఏం చేస్తున్నాడు, స్టవ్ మీద ఏందో పెట్టేసి వెళ్ళిపోయారు. ఎవ్వరు లేరండి పాప, మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉంటారు. ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంది. ఓకేనా అండి, బాయ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.